హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దొండకాయ రైస్ అండి. చాలా బాగుంటుంది. ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. వీటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిలను ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. వీటిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఇవి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకు ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు మనకు దొండకాయలు ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా వేగిపోతాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం దొండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. ఈ రైస్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి మనం కారం కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం ఏం సపరేట్గా వేయట్లేదండి. ఇలా ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ధనియా జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇలా పౌడర్ కలిసి లేకపోతే ధనియాలు, జీలకర్ర పొడి చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. లేదంటే ఈ మసాలా కాస్త మాడిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత అన్నంని ఇలా విప్పి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వండుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని కొద్దిగా వేస్తూ మొత్తం అన్నం అంతా దొండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం రైస్ మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి బాగా పడతాయి. ఈ లాస్ట్లో మనం చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. టేస్టీ వైబ్కి మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.